ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ జీలకర్ర వేయండి. జీలకర్ర కొంచెం మీడియంగా స్మెల్ బాగుంటుందండి. జీలకర్ర స్మెల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. దీన్ని కొంచెం బాగా దూరగా దూరగా కాలిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. రైస్ లేక్ కానీ లేదు అంటే కనుక మనకి దోశలేక్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. పొద్దునే ఫస్ట్ జీలకర్ర వేసుకోండి. ఎందుకంటే మనం ఉట్టి మిరపకాయలు అలా వేయించుకున్నాం అనుకోండి, ముందే ఘాట్ ఎక్కువ అయిపోద్ది అనమాట. పెనం కూడా కొంచెం నల్లగా వచ్చేస్తుంది. కొన్ని మాత్రమే మెంతులు వేసుకోండి, జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసమేనండి. కొన్ని మాత్రమే మెంతులు. మీరు చూస్తారు కదా ఇక్కడ, మీరు చూడొచ్చు. కొన్ని మాత్రమే వేసుకోండి. లో ఫ్లేమ్ మీద బాగా దీన్ని ఏం చేసుకోండి. చూసారా, అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒకటి తెల్లగడ్డ, మీరు కారం తినేదాన్ని బట్టి ఉసిరికాయలు వేసుకోండి. కొంచెం చిన్న మంట మీద బాగా కాల్చుకోండి. అంటే కాల్చండి. ఇదంతా బాగా చిన్న ఫ్లేమ్ మీద మనం కాల్చడం వల్ల ఏంటంటే లోపల నుంచి మంచిగా కాలుతుంది అనమాట. ఓకేనా, కొంచెం తెల్లగడ్డ అనేది కొంచెం మరింత వేసుకొని ట్రై చేయండి. తెల్లగడ్డ పడ్డం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఓకేనా, కొంచెం కొద్దిగా చూస్తున్నారు కదా, కొద్దిగా కొంచెం ఆయిల్ వేయండి. వేసి టమోటాలు ఉన్నాయి కదండి, టమోటాలు అన్ని కూడా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత టమాటాలు కట్ చేసి టమోటాలన్నీ కూడా కొంచెం బాగా, అంటే ఒక 10 టమోటాలు తీసుకున్నానండి. 10 టమోటాలు కట్ చేసి వేసి తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసాను. సో ఆనియన్ కొంచెం ఇది బాగా తింటామంటే కనుక ఒక 4 ఆనియన్స్ వేసుకొని ఎర్రగడ్డలు బాగుంటుందండి. సో కొంచెం ఇక్కడ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి, పొట్టు మిరపకాయలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్నాం కదండి టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ,
కరివేపాకు, ఈ 4 మనం వేయించుకున్నాం కదండి. సో దాన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సీ పట్టి ఫస్ట్ మనం దీన్ని మిక్సీ పట్టాలండి. ఎందుకంటే మిక్సీ పట్టిన తర్వాత టమాటాలు వేస్తే అది బాగా కచ్చపచ్చగా బాగా వస్తుంది. లేదంటే కనుక కొబ్బరి కొంచెం ముక్కలు ముక్కలుగా మనకి నోటికి వస్తుంది అనేది బాగుండదు. కాబట్టి ఇలా చేశాను. ఓకేనా, మీకు అర్థం కాకుండా కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీరు నచ్చి చేసుకున్నట్లయితే కనుక కామెంట్ చేయండి ఎలా వచ్చింది. సో నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ మంచిగా మీకు వంటలు కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి చేస్తూ వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. ఈ పోపు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే పోపు చేసిన తర్వాత నూనె వేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం తర్వాత గింజలు, కరివేపాకు, కొంచెం తెల్లగడ్డ ఇవి వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడి అయితే పక్కన పెట్టిన తర్వాత చల్లారి నేను ఒక గిన్నెలో కలుపుకొని తింటే బాగుంటుంది. తర్వాత పోపు కూడా వేసాను. పోపు అంతా చల్లారిపోయిన తర్వాత పచ్చళ్ళలో కాకపోతే మీరు కలుపుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే మనం ఆనియన్ ఒక వారం దాకా మనకి 4 days మీరు బయట మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటదండి. ఒక 4 days. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే దాదాపుగా 1 week 5 days లో మనకి రైస్ లేకపోతే బాగుంటుంది, అన్నం లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఏమైనా ఉండదు. ఒక 2-3 days 4 days మనం రైస్ మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా, కొంచెం మా పిల్లలు అయితే కనుక గోల చేస్తున్నారు. సో దానివల్ల మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే కొంచెం సపోర్ట్ చేయండి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మరీ మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను కొంచెం సపోర్ట్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మంచి వంటలతో వస్తాను. ఇంకా మన ఇంటి గురించి వ్లాగ్స్ కూడా చేస్తాను. అన్ని కూడా మీకు చేసి నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.